పద్మపురాణాంతర్గత శ్రీ మాఘ మహాత్మ్యం 18వ భాగం 7/2/26. ప్రభవౌ సర్వవిద్యానాం సర్వజ్ఞౌ జగదీశ్వరౌ నాణ్యసిద్ధామలం జ్ఞానం గ్రాహమానౌ నరేశ్వరౌ అధో గురుకులైవాస మిచ్చంతావధి జగ్మధు కాశ్యాం సాందీపనం నామ అవందీపురవాసినం తమేవాసాజ్యతౌ దాంతౌ గురువృత్తిమనిందతాం గగయంత ఉపాపాదౌ భక్త్యాదేవమివావృతౌ తయో ద్విజవరస్తుష్ట శుద్ధభావానువృత్తిభిః ప్రోవాచ నిఖిలాన్ వేద సాంగోపనిషదో గురుః సరహస్యం ధనుర్వేదం ధర్మన్యాయం యథా తథా చ అన్వీక్ష్య కీం విద్యాం రాజనీతిం చ ద్విధా విధం సర్వం తదమరశ్రేష్టౌ సర్వవిద్యా ప్రవర్తకు సకృన్నిగతమాత్రేణ తౌ సంజగృహ తుర్నృప అహోరాత్రైశ్చతుష్టస్య సంయుతౌ తావతీః కళా గురుదక్షిణయాచార్యం ఛందయా మాస తుర్నృపా ద్విజస్తయోస్తం మహిమానమద్భుతం సమీక్ష రాజన్నతి మానుషీం మతిం సమంత్రపచ్చా సమహార్ణవే మృతం బలం ప్రభాసే వరయాం బభూవత తదేజ్యథా రుహ్య మహారథౌ రథం ప్రభాసమాసాజ్య దురంత విక్రమౌ విరాముపప్రజ్య నియీదతుక్షణం సింధుర్విదాత్వార్హణ మాహరస్తయోః తమాహ భగవాన్ సుభుగురుపుత్రః ప్రదీయతాం యోసా విహత్యయా గ్రస్తో బాలకో మహతోర్వినా సముద్రః నాహర్షి మహంతైవ దైత్యః పంచజనో మహాన్ అంతర్జలవరః జలచరః కృష్ణశంకరూపధరోసురః జలమావిశ్యతం హృత్వా గృహ్యతామిత్యువాచ సహ తతః స జలమావిశ్య హత్వా తం జలవాసినం విచార్య విదార్య హృదయం సస్య నాపశ్యదుదరేర్భగం తదంగ ప్రభవం శంఖమాదాయ రథమారుహం తతః సంయమనీం నామ యమస్య దయిదాంబులిం గత్వా జనార్దనశంఖం తదద్వౌ సహరాయుధౌ శంఖనిర్ఘాతమాకర్ణ్య ప్రజా సంయమనో యమః తయోస్వ పర్యాం మగధీం చక్రే భక్షుభబృంహిదాం ఉవాచ వచనం కృష్ణం భూతాశయాలయం లీలామానుషయో కృష్ణ యువయోః కరవాణికం కిం శ్రీ భగవాన్ గురుపుత్రమిహానీతం నిజకర్మ నిబంధనం అనయ స్వమహాకాజ మత్స్యాసన పురస్కృత తదేతి తేనోపదీపం గురుపుత్రం వయోత్తమం భౌ దత్వా స్వగురవే భూయో గృహ్ణీష్వేతి సమూజః గురుః సమ్యక్ సంపాదితో వత్సో భగవద్భ్యాం గురునిష్క్రయ గురోర్యుష్మద్విధః కోను కామానామవశిష్యతే గచ్చంత స్వగృహం వీరౌ కీర్తిర్వారస్తు వా పావని గురునైవ స్మనుజ్ఞాతౌ జవేనానిలరంహసా అయాతాం స్వపురీం యాతౌ పద్యంజనిలరైన వై సమదందన్ ప్రజా సర్వ దృష్ట్వా రామజనార్దనౌ అపశ్యతం మహాజిహ్వాయాని నష్టలబ్ధధనాయువ వసిష్ఠః ఇత్థం ప్రభాసే సలిలే ప్రభాదే నిమజ్య సర్పర్వణశ్చవి మాఘమాసే కృష్ణ ప్రభావాత్మన రాజగామ సాందీపన తస్య మునిః కుమారః అంజేపి పునరాయాత యమలోకాదనేకశః దేవతానుగ్రహం ప్రాప్య మయా వక్తుం న శక్యతే దిలీపః సమ్యగుక్తమహోచిత్త ఏతత్ ప్రశ్నత్రయం
ముని ఇంతవరకు చూసి తర్వాత ఉపనయనం చేసుకొని జగద్విధత్వాన్ని పొంది దీక్షను వహించిన శ్రీరామకృష్ణుడు యాదవులకు గురువైన గర్గుడి వల్ల గాయత్రి వ్రతాన్ని పొందినవాడే అన్ని విద్యలకు జన్మస్థానమైనవాడు, సర్వానికి గుర్తెరిగినవాడు, లోకానికి ప్రభు, ఇతరులకు పొందశక్యం కాని నిర్మలమైన జ్ఞానాన్ని పొందుతున్నవాడు, రాజులకు గురువుల ఇంత విద్యాభ్యాసం చెయ్యగొని దేశాంతరానికి పోయా. అలా వెళ్ళి ఇంద్రియ నిగ్రహం కలవాడి కాశీ అవంతి పట్టణంలో ఉండేటువంటి సాందీపనుడు అనే బ్రాహ్మణుని చేరి శ్లాఘింపదగిన అతడికి తమ గురువు అయ్యేటువంటి వృత్తిని అంటే శుశ్రూష చేసే భాగ్యాన్ని కలిగించమని ఆయన పాదాలపై భక్తితో ఒత్తుతూ ఆయన దేవుళ్లాగా ఎంచి కొలుస్తారు. ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు వారి నిష్కపట స్వభావం చేత అనుసరణం చేత సంతోషించి వాళ్ళ వేదాంగాలు ఉపనిషత్ రహస్యాలతో కూడిన ధనుర్వేదం, ధర్మతా శ్రేష్టాలు, న్యాయశాస్త్రం, నీతిశాస్త్రం, ఇంకా సమస్త శాస్త్రాలు దేవతా శ్రేష్ఠుడు ఏ విధంగా నెరుపు వాళ్ళైన ఆ రామకృష్ణులకు నేర్పారు. వాళ్ళు వాటన్నిటినీ ఒక్కొక్కసారి చెప్పటం చేతని ఏకసంధాహంతో గ్రహించారు. అలా 64 కళలను 64 రోజుల్లో నేర్చు. ఓయి దిలీప మహారాజా, ఆ విధంగా బలరామకృష్ణుడు విద్యాభ్యాసం కాగానే గురువై సాందీపుడిని గురుపదక్షిణం ఏం కోరుతారు మహానుభావ అని అడిగా. ఆయన వింత అయిన వాళ్ళ ప్రభావాన్ని, మనుష్యులలో కలపడరాని బుద్ధి విశేషాలని అర్థం చేసుకొని తన పెళ్ళాంతో ఆలోచి సముద్రంలో చేరిన ప్రభాస తీర్థంలో మునిగి చనిపోయిన తన కొడుకుని తీసుకొచ్చి ఇవ్వమని చాలా పరాక్రమం కలవాడు, మహారథులు అయినవాడు. అలాగే కానిమ్మని మర్నాడు తెల్లార్జామున రథమే ప్రభాస తీర్థం ఎక్కడుంది? ద్వారకలో ఉంది. ఆ ద్వారక సోమనాథ దేవాలయం సముద్రం గట్టున రథం దిగగానే సముద్రుడు వీళ్ళ రాక చూసి వీళ్ళు చేసేటువంటి అర్చనలు అంగీకరి. అప్పుడు భగవంతుడైన కృష్ణమూర్తి సముద్రుడిని చూసి, నువ్వు మా కుల గురువైనటువంటి కుమారుడు, నీ గొప్ప ఆలోచన లోపలికి లాక్కున్నావట, అతన్ని ఇప్పుడు మాకు తెచ్చివ్వాలి అన్న. ఇంద్రుడు, స్వామి, నేను ఆ బాలుణ్ణి అపహరించలా. నా నీటిలో వాసం చేస్తున్నవాడు, శంఖం యొక్క రూపం వంటి రూపం ధరించిన వాడే పంచజనుడు అనేటువంటి అసురుడు ఆ బాలుణ్ణి అపహరించి నువ్వు నీళ్లలోకి వెళ్ళి వాడిని బాలుణ్ణి తీసుకొని పొమ్మని. వెంటనే కృష్ణుడు నీళ్లలో వచ్చి అందులో ఉండే పంచాజనుడిని వాడి రొమ్ములు పగలగొట్టి వాడి కడుపులో ఉన్న పిల్లవాడిని కనుక వాడి దేహంలో పుట్టిన శంఖాన్ని పుచ్చుకొని మళ్ళా రథమే యముడికి ప్రియమైన సంయముని పట్టణానికి యమపట్టణానికి వెళ్ళి బలరాముడితో కృష్ణమూర్తి శంఖం ఊద. ప్రజలను ధర్మం చేత నియమిస్తున్న యముడు ఆ శంఖధ్వని విని ఎదురుతో వచ్చి భక్తితో గొప్ప మర్యాద చేసి ఇద్దరినీ పూజ చేసి అన్ని భూతాల హృదయాల్లో ఉండేటువంటి వాడవై కృష్ణస్వామి, ఓ స్వామి, వేడుకకై మా మానవ దేహాలు ధరించిన వీరు రావటమేమిటి అని ఆయన ఆజ్ఞాపిస్తారు, చెప్పండి అన్నారు. ఓయి ధర్మరాజా యమధర్మర,
నువ్వు నా ఉత్తరం నడిపే పక్షంలో అంటే నేను చెప్పిన తన కర్మానుసారంగా ఇక్కడి తీసుకురాబడిన మా గురువు గారి కుమారుణ్ణి మళ్ళా తెచ్చి మాకు అని చెప్పి అతడు అలాగే అని చెప్పి పిలిపించి గురువు కొడుకుని తీసుకొచ్చి తన గురువు వద్దకు వచ్చి ఇచ్చి తీసుకొని రాగా ఆయన గురువు వద్దకు ఇచ్చి సమర్పించి అందుకు గురువు చాలా సంతోషించి సాందీపడి ఆ సాందీపడి దగ్గరే కుచేరుడు కూడా వీళ్ళతో పాటు అభ్యాసం చేశారు చదువుకొని ఓ కృష్ణ బలరాముల మీరు గురు పూజ చక్కగా చేశారు నాయన మీ వంటి వాళ్ళకి గురువైన నాకు ఇంకా కోరదగింది ఏముంటుందయ్యా నా కోరికలన్నీ తీరే నిర్మలమైన కీర్తి మీకు కలగా మీకు మీ ఇంటికి వెళ్ళండి అని చెప్పి అనుజ్ఞ ఇవ్వగా ఆయన చేత సెలవు పుచ్చుకున్న వాళ్ళే రామకృష్ణుడు గాలి వేగం వంటి వేగంతో ఉరుము ధ్వని వంటి ధ్వనితో తమ రథాన్ని నడుపుకొని తమ పట్టణానికి వెళ్ళారు. అప్పుడు ఆ పట్టణ పురజనులంతా అనేక రోజుల నుండి చూడకుండా ఇప్పుడు చూస్తున్న రామకృష్ణులను పోయిన ధనం పొందినవాడు దొరికితే ఎంత సంతోషించారో అంతగా సంతోషించారు. అప్పుడు దిలీపుడు సమ్యగుప్త మహోచిత్ర ఏతత్ ప్రశ్నత్రయం మునే సూర్యాన్వయానామవతాతీనాం కోటీరరత్నాంచిద పాదుకాయ ఇక్ష్వాగుగోత్రై హితే రతాయ సమో వశిష్ఠాయ మునీశ్వరాయ సూతః ఇది కృత్వా నమస్కారం గురవే మునిపుంగవ ఉపర్యుపరిమాఘస్య మాహాత్మ్య శ్రవణోత్సుక దిలీపో నృపతి శ్రీమాన్ శ్రేయసేయతమానస పునః పప్రచ్ఛ ధర్మాత్మ వశిష్ఠం మునిపుంగవం దిలీప మృగ విశాల ముసేశ్చరితం మునే కథయ లోకహితాయ మహాత్మన స్పర్శ భాషణ దర్శన సంశయాత్ అఖిల పాప విదుఃఖ ఖలు తాదృశ ఇది శ్రీ పద్మపురాణే మాఘమాహాత్మ్యే శ్రీకృష్ణకృత గురుపుత్ర జీవిత కథనం నామ త్రయోదశోధ్యాయః. వశిష్ఠుడు ఈ విధంగా మాఘమాసంలో పున్నమి నాటి తెల్లవారిదామున ప్రభాస తీర్థంలో స్నానం చెయ్యటానికి పోయి నీళ్లలో మునిగిపోయి సాందీపుడి కొడుకై ఆ చిన్న పిల్లాడు కృష్ణ మహిమ వల్ల యమలోకం నుండి మరల్చి వచ్చి ముళ్ళపూడి రామచంద్ర శాస్త్రి గారు ఏదో పేరు జ్ఞాపకాలు ఆయన తండ్రి గారు ఇదే కథను తీసుకొని ఒక కావ్యం రాశారు. ఆ కావ్యాన్ని నేను సమీక్ష చేసి దీనిలో కూడా లైవ్ చేశానో లేదు కానీ మన సరస భారతి బ్లాగ్లో రాసి ఆయన కొడుకు చాలా గొప్ప పండితుడు. మన మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి శిష్యుడు, అలాగే గబ్బిత ఆంజనేయ శాస్త్రి గారి కుమారుడైన మాణిక్య శాస్త్రికి గురువు. ఆ మాణిక్య శాస్త్రి ఆ పేరే పెట్టుకున్నాడు. ఆ పేరు పెట్టుకుంటే ఆయన ఒకసారి మేము ఉయ్యూరు సరసభారతి కార్యక్రమం చేస్తూ నేను రాసినటువంటి గీర్వాణ కవుల కవిత గీర్వాణం 3వ భాగం ఏదో ఆవిష్కరణ బుద్ధప్రసాద్ గారు వీళ్ళంతా ఉన్నారు వేదికవి. ఆయన కూడా పిలిస్తే నేను రానండి, ఇట్లాంటి సభలకి నాకు ఇష్టం లేదు అని చెప్పారు. నేను ఫోన్లో బెదవాడలోనే ఉండేవారు ఆయన రామారావుపాడు అని అన్నారు. అయిపోయింది సభ అయిపోయి మేము ఇంటికి వచ్చి ఆయన బెదవాడ నుంచి నాకు ఫోన్ చేసి సభ బాగా జరిగిందండి, చాలా చాలా బాగా ఉంది, మీకు ఎలా తెలుసు? నేను వచ్చా మీకు కలపడకుండా వెళ్ళిపోయాను అన్నారు. అలాంటి మహానుభావుడు
ఆ తర్వాత ఆయన తిరుపతిలో ఉన్నారు కొంతకాలం. తర్వాత పుట్టపర్తిలో ఉన్నట్టు ఒకసారి ఎప్పుడో ఫోన్ చేస్తే పలికారు. మళ్ళీ ఈ మధ్య 4-3 ఏళ్ళు అయిపోయింది అనమాట. మళ్ళీ ఎప్పుడో ఫోన్ చేయాలి. నిలబాటులోనే ఉంటాడు. భార్యకి ఏదో జబ్బు చేసి ఆవిడ కూడా చనిపోయి కొడుకు దగ్గర పుట్టపర్తిలో ఉన్నట్టే నాకు చెప్పి. మునీశ్వర, ఈ విధంగా మాఘమాసంలో పున్నమి నాటి తెల్లవారు ప్రభాస తీర్థంలో స్నానం చెయ్యబోయి నీళ్లలో మునిగిపోయిన సాందీపుని కొడుకైన ఆ చిన్నాడు కృష్ణ మహిమ వల్ల యమలోకం నుంచి తిరిగి ఇంకా అనేక యమలోకానికి వెళ్ళి దేవత అనుగ్రహాన్ని పొంది మళ్ళా తిరిగి వచ్చిన వాడు ఉన్నారు నాయన. వాళ్ళనందరినీ పేరున చెప్పడానికి నా వల్ల కాదయ్యా అని చేతులెత్తేశాడు వశిష్ఠుడు దిలీపుడికి. దిలీపుడు అంటాడు, మునీశ్వర, నేను అడిగిన 3 ప్రశ్నలు చక్కగా సమాధానాలు చెప్పారు, బాగా, ఇది మిక్కిలి వింతగా అని పలికి సూర్యవంశపు రాజుల యొక్క కిరీటాలలోని మాణిక్యరత్నాల చేత అలంకరింపబడి పాంకోళ్ళు కలవ ఇక్ష్వాకు కులంలో పుట్టిన వాడు మేలు చేసేటువంటి వాడు మునిశ్రేష్ఠుడైన వశిష్ఠుడికి నమస్కారం చేసి అన్నాడు. సూతుడు అన్నాడు, మునిశ్రేష్ఠుడారా, ఈ విధంగా దిలీపుడు గురువుకు నమస్కారం చేసి దాని మీద మాఘమహాత్మ్యాన్ని కోరినవాడు వశిష్ఠుణ్ణి చూసి, ఓ గురువర్య, పుణ్యాత్ముడైన మృగశృంగ మహాముని చరిత్రం చివరిదాకా చెప్పండి. సత్పురుషులు వాళ్ళని తాకిన, వాళ్ళతో మాట్లాడిన, వాళ్ళ దర్శనం చేసిన, వారి దగ్గరకు వెళ్ళిన పాపాలన్నీ నశిస్తాయని చెప్తారు కదా అని అడిగాడు. ఇది 13వ అధ్యాయం. 14 చతుర్దశోధ్యాయ. వశిష్ఠ కృత గురుకుల వాసో బ్రహ్మచారి యథా వందిశదమఖిల వేదాన్ లక్షణాంతానధీత్య అధ నిజ గురుణోక్తాం దక్షిణాంచ పదత్వాకృత విధి రమలాత్మాదేన ముక్తో గృహాయ కుచధ్య ఐచ్ఛతత్స్వసుతాం ప్రదాతుం వత్సాయతాం కుచ్చసుతో మునీంద్ర ఉద్వోఢు మైచ్చన్ మృగస్పృంగనామ మునీశ్వర ప్రాంగసావాకృతాంతాం పదాతు కామకన్యాంత ఉపధ్య సమలంకుతం आहूय चक्रे विप्रेन्द्र अंकुरार्पणमादिद कुच्छपुत्र विहारार्ध मानयामास वै मुनिम् अजग्मुर्रखिलास्तत्र मुनयो ब्रह्मवादिन जैमिनिज्जगमजमदग्निश्च कपिलोरैभ्य एव च सुमतिर्वामदेवश्च यावालिका काश्यपो भृगु पर्वतशरभङ्गश्च सुतीक्ष्णोगश्च ये अगश्च एव च आपस्तम्भोदमाण्डव्यो सत्यः कात्यायनस्तथा कश्यपश्चैव हारीतो अङ्गिरः पैल एव च मौद्गल्यो गौतमश्चैव कण्वः कानोत्रिरेव च एते जान्ये च भगवो विहारार्थं समागत उत्सः परमधर्मात्मा मधुपर्क पुरस्सरं सम्यगभ्यर्चयामास भक्ष्यभोज्यैनरे तदरे भरणेकदा शुभेषु मुहूर्तेषु दिवेषु लग्ने मनोज्ञा राजा राज्यकुशैः समद्भिः उत्वाग्निमग्रे मखता वृषीणाञ्चक्रे विवाहं विधिकुत्सवत्सः दुष्टोचध्वस्य कन्यायाः पाणिग्रहणमङ्गलं सुवृत्तायास्तु तत्सख्यः तिस्रोऽप्यत तमाययुः कमला विमला चैव स्वरसा च सुमध्यम अस्माकं प्राणिरज्यैव तुलसीव द्विजपुङ्गव यदि पाणिं स गृह्णासि स पुत्रभविता तव इति तासां वचश्रुत्वा वत्सस्थिरमसन्तयन् एककाले समुद्रोढं
युक्तं वा युक्तमेव वा इति चिन्ताफले तस्मिन् भृगशृङ्गे महात्मनि ऋषीणां महतां मध्ये वेदव्यास तमब्रवीत् गृहिणीष्व पाणिमासाञ्च दोषस्त तत्र न विद्यते सन्देहं मा कुरुष्वात्र कृतपूर्व स्वयं विधि पुरा नृपस्य मान्धातुः पञ्चात संशकन्यक एकस्मिन्नेव दिवसे उपयेय सौभरिः पुनर्दक्षिणसन्तसुताश्चैव सोमो प्युदवहत् किल इति व्यास वचनः श्रुत्वा तत्प्रता सापसद्विजः क्रमेण पाणिजङ्ग्राह कृत्वा होम विधानद ब्राह्मणो विवाह उत्कृष्टो विप्राणाम् अपहिश्रुतैः तस्मात् ब्राह्म विवाहेन शतप्सरोप्य गृहीन्मुनिः इत्थं विवाहे विहिते सनत्सः सम्भावयामास मुनीननेकान् मुनीश्वरात्ते विहिताशिषस्त मां सत्यमन्त्र्य जगुर्निज पर्णशाल दिलीपः అంటున్నాడు. చతుర్నామ వివర్ణానం వివాహా కథితుశ్రుత ఆచక్ష్వయది గుహ్యం మే వశిష్ఠ అరుంధతీవది వశిష్ఠ అంటాడు. శృణు రాజన్ ప్రవక్ష్యామి వివాహాన్ క్రమస్తవ వివాహా బ్రాహ్మదైవస్ ప్రజాపత్యాసురాస్తద గంధర్వో రాక్షసశ్చాపి పైశాచోస్తమముచ్యతే బ్రాహ్మణో వైవరమాహాయ యత్ర కన్యాస్వరంగుల దీయతే తత్సుతః పూయాత్ పురుషా అనేక వింశంతి యజ్ఞార్థ హృత్విజయితైవ సృజహాతి చతుర్దశ వరదాదాయ గోద్వంద్వం ఆర్షసజ్జః పునాతిషట్ సహోభౌ శరతాం धर्ममिच्छुक्ता दीयते यत्र यादीयते कन्या तज्जो वंशान् पुनातिषट् चत्वारयेते विप्राणां धर्माः पाणिग्रहस्मृता असुरः कयनं दिव्यैः गान्धर्व्योऽन्योन्यमैत्र प्रसह्य कन्याहरणं राक्षसो विनिन्दितस्सान् छलेन कन्याहरणं पैशाचो गर्हितोत्तष्टमः प्रायः क्षत्र विषामुक्ताः गान्धर्व असुरराक्षस अष्टमस्तेषु सापि पापिस्तीनां हि सम्भवेत् सुवर्णया करोग्राह्यो धार्यः क्षत्रियया शरः ततोदो वैश्यया धार्यो वासन्तो शूद्रया सह असवर्णा वेशविधि स्मृतः उत्कृष्टवेदने सर्वाभिस्तु सवर्णाभिः पाणिर्ग्राह्य स्वयं विधि धर्मैर्विवाहैर्जायन्ते धर्म्या एव शतायुषु तस्मात् ब्राह्मो विवाहस्तु ब्राह्मणानां विशिष्यते प्राजा पथ्यो विवाहोऽपि సతు సౌభరినాతుడ దిలీపः అంటున్నారు. కిమర్థముపయేమేన సౌభరి భగవాన్ ఋషి 50 కన్యకా పూర్వ ఏతద్విస్తరతో వద వశిష్ఠः కాంబిల్యనగరే పూర్వం సౌభరిర్నామ వై ద్విజः సర్వవేదార్థతత్త్వజ్ఞ సర్వభూతదయాపరः యోగాభ్యాసరతో నిత్యం విషయేషం పరాన్ముఖ అదౌ చాంద్రాయణం చక్రే పునర్మాసోపమాసకుడు జీర్ణపన్నాశన పశ్చాత్ విహారాస్తస్త పునఃప్రహ అంతర్జలే పునఃస్థిత్వా ద్వాదశాబ్జమతప్యద తస్మిన్ సవరోపరేర్యేయ హీయాగ్నోదే నిర్మలాంబది మత్స్యోతి శబరో నామ్న మత్స్యయూధ సమన్విత సర్వేషాం మేవ మత్స్యానాం మగ్రనీరుచిరాపురి సర్వే గగతించ కే సరోనయన ప్రియ పుత్రై పౌత్రై
నృభిశ్చ భార్యాభిర్మాతృబాంధవై భ్రాతృభిः పితృభిः సాధ నితశ్చేతస్య ధావతి తం దృష్ట్వా ఇందయామాస మత్స్యేంద్రం సౌభరిన్మణి అనేక దుహితృదౌహితృ సంతత్య పరివారిత అతీవ రమమాణాసౌ ఉత్పాదయతి నః స్పృహాం భార్యా దుహితృదౌహిత్రి దౌహిత్ర పుత్రపౌత్రైశ్చ శత్రుభిः విహరామ వయం చైవ ఇది కృత్వా మతిం మునిః. ఉత్థితః సలిలాతస్థ ముని వికట వేషకృత్. అంతవరకు ఆపేద్దాం. తర్వాత మృగశృంగుడి గురించి అడిగాడు చెప్తున్నాడు వశిష్ఠుడు. ఆ మృగశృంగుడు గురువు ఇంట ఉంటూ గురువుకు శుశ్రూష చేస్తూ శాస్త్రాలలో చెప్పబడిన బ్రహ్మచారి ధర్మాన్ని పూని అన్ని వేదాలు వ్యాకరణం లక్షణ శాస్త్రాలు చదివి తన గురువు కోరిన రక్షణ ఆ గురువు గుండా గోదానవృతం నడుపుకొన్నవాడి నిర్మలమైన అంతఃకరణతో తన ఇల్లు అప్పుడు ఉతధ్యుడు తన కుమార్తెను కూర్చుని కొడుకైన ఆ మృగశృంగుడికి ఇవ్వాలని నిశ్చయించి మృగశృంగుడు మునుపు తన చేత కోరబడినదైన ఆ కన్యనే పెండ్లాడతాను. అప్పుడు ఉపధ్యుడు కన్యాదాయనం చెయ్య కోరి తన కుమార్తెను అలంకరించి బ్రాహ్మణులను రప్పించి మొదట అంకురార్పణ చేశాడు. తర్వాత కుచ్చుడు తన కొడుకు పెళ్లికి అందరి దినులు పిలవగా వేదాధ్యయన సంపన్నులైన మునులంతా అలా వచ్చిన జైమిని జమదగ్ని కపిల రైభ్య సుమతి వామదేవ జవాని కాశ్యప భృగు పర్వతుడు శరభంగుడు సుతీక్షుడు ఆపస్తంభుడు మాండవ్యుడు పక్షుడు కాచ్యాయుడు కశ్యపుడు హారీతుడు అంగిరసుడు వైరుడు మౌద్గల్యుడు గౌతముడు కణ్వుడు కాణుడు అత్రి అనే వాళ్ళకి ఇతరాలైన అనేక ఋషులకు మిక్కిలి ధర్మాత్ములైనటువంటి ఆ కుత్సమహాము మధుపర్కం మొదలైనవన్నీ గౌరవంగా ఇచ్చి పూజించి భక్ష్య భోజ్యాల చే ఆహార వస్తువుల చే తృప్తి పొందించి మంచి రోజులు మంచి లగ్నమైన మంచి ముహూర్తంలో ఆ మహర్షుల చేత తన వరి పేరాలు నెయ్యి దర్భా సమిధలు వీటి చేత హోమం చేయి శాస్త్రంలో చెప్పబడిన విధానంగా వివాహం చేయించారు. అది మంచి నడవడిక కలిగి ఆ యుయుద్ధుని కూతురి యొక్క పెళ్లి వేడుక చూసి కమల విమల సొరస అనే దాని చెలికత్తెలు అయిన కన్యకలు ముగ్గురు మృగశృంగుడితో, ఓ బ్రాహ్మణ ఉత్తముడా, ఇప్పుడే మమ్ము కూడా పెళ్లి చేసుకో. నువ్వు ఇప్పుడు మమ్ము పరిగ్రహింపకపోతే నీకు శాపం ఇస్తాం అన్నారు. అది విని మృగశృంగుడు ఒకే కాలంలో అనేకుని పెళ్లాడడం మంచిదా కాదా అని చాలాసేపు అప్పుడు అతడి అభిప్రాయం తెలుసుకొని అక్కడికి వచ్చిన ఋషుల మధ్య కూర్చున్న వేదవ్యాస మహాముని ఇలా, మృగశృంగా, ఈ కన్యలు కూడా ఇప్పుడే పెళ్ళాడు. ఇదేం తప్పు కాదు. ఈ విషయంలో నువ్వు సందేహించాల్సిన పని ఇలా ఇంతకు ముందు కూడా జరిగింది. అది ఎట్లాగంటే పూర్వకాలంలో మహారాజైన మాంధాత 50 మంది కుమార్తె
వాళ్ళందరినీ అందరూ ఒక్కడైన సౌభరి అనే మహాముడికి ఇచ్చి పెళ్లి. అది కాక దక్ష ప్రజాపతి కుమార్తెలు 27 చంద్రుడికి ఏకే కాలంలో ఇచ్చి పెళ్లి చేయలేదా అని వ్యాస మహాముని చెప్పిన మాటలు విని మృగశృంగుడు అప్పుడే క్రమంగా హోమం చేసి అగ్ని సన్నిధానాలు ఆ 3 కన్యలను పెళ్ళారు. ఆ బ్రాహ్మ వివాహం ఉత్తమమని వేదంలో చెప్పబడి ఉంది కనుక ఆ మృగశృంగుడు 4 కన్యల బ్రహ్మ విధి చేతనే పెళ్ళ. అలా పెళ్లి క్రమంగా జరిగిన తర్వాత పెళ్లి కొడుకు తండ్రి అయిన కుత్స మహాముని పెళ్లికి వచ్చిన మహాములు అందరికీ తగిన మర్యాదలు చెయ్యగా వాళ్ళంతా పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెను ఆశీర్వదించి తమ తమ నివాసాలకు వెళ్ళారు. అలాగే దిలీపుడు అంటున్నాడు, అరుంధతి 8 అయిన వశిష్ఠ మహాముని బ్రాహ్మణులు మొదలైన 4 వర్ణాల వాళ్ళకి ఎన్ని విధాలుగా పెళ్ళిళ్ళు చెప్పబడ్డాయి నాకు చెప్పము. ఓ రాజా, వివాహాలు ఎన్ని విధాలు కలవు వాటినన్నీ చెబుతావు. బ్రాహ్మం, దైవం, ఆర్షం, ప్రజాపత్యం, అసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం అని వివాహాలు 8 రకాలు. అందులో కన్యక వస్త్రాభరణం చేత చక్కగా అలంకరించి వరుణ్ణి పిలిచి ఇచ్చే వివాహం బ్రాహ్మం. అలా వివాహం చెయ్యబడిన ఇల్లాలకి పుట్టిన వాళ్ళు 21 తరం వాళ్ళని సుపరిశుద్ధులుగా చేస్తారు. యజ్ఞం కోసం యజ్ఞం చేయిస్తున్నవాడు కన్యనిచ్చి చేయబడటం దైవం. ఆ దంపతులకు పుట్టిన కొడుకు 14 సంవత్సరాల వాడు పరిశుద్ధులే. పెళ్లి కొడుకు వలన ఒక జత గోవులు గుచ్చుకొని కన్యనిచ్చి చేసే వివాహం ఆర్షం. ఆ దంపతులకు పుట్టిన కొడుకు 6 తరాలు వాళ్ళని పరిశుద్ధుణ్ణి చేస్తాడు. వరుడితో మీరిద్దరూ ధర్మం చేయమని చెప్పి కన్యని చేసే వివాహం ప్రాజాపతి. ఆ దంపతులకు పుట్టిన కొడుకు 6 తరాల వాళ్ళని పావనుళ్ళు. ఈ చెప్పబడిన 4 విధాల వివాహాలు బ్రాహ్మణులకు ధనం తీసుకొని కన్యనిచ్చే వివాహం అసురం. పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె ఒకళ్ళొకడు ప్రియపడి చేసుకునే వివాహం గాంధర్. వరుడు బలాత్కారంగా కన్యను అపహరించి తెచ్చి వివాహం చేసుకోవడం రాక్షసం. ఇది పెద్దలైన వాళ్ళ చేత అంగీకరింపబడ. మోసం చేసి కన్యలు తీసుకుపోయి పెళ్లి చేసుకుంటే అది పైశాచం, ఇది అధమం. ఈ వెనుక చెప్పబడిన 4 వివాహాలు గాంధర్వం, అసురం, రాక్షసం అనే వివాహం తరచుగా రాజులకు వైశ్యులకు తగిన అంటారు. 8వైన పైశాచం పాపాలు కలగ చేసేది కనుక పాపాత్ములే చేస్తారు. రాజకన్య బాణాన్ని పట్టుకొని, వైశ్యకన్య శలగోలను పట్టుకొని, శూద్రకన్య కోక కొంగు పట్టుకొని పెళ్లి ఆడాలి. ఈ విధి అంజపర్ణ స్త్రీ పరిగ్రహణంలో చక్కగా చెప్పబడి. కాబట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులలో ఎవరు కాని తమ తమ జాతి కన్యలను పెండ్లాడేటప్పుడు చెయ్యి పట్టుకోవలసిందే. విధే పాణికం. ఎవరెక్కబడి ఏదేది ధర్మమని విధింపబడిందో వాళ్ళవాడు ఆయా ధర్మం తప్పకుండా పెళ్లి చేసుకుంటే ఆ దంపతులకు పుట్టిన కొడుకులే ధర్మం నుండి తొలగని వాడు 100 ఏళ్ళు జీవించేవాడు అవుతారు. కనుక బ్రాహ్మణుల బ్రాహ్మ్య వివాహమే ముఖ్యమని చెప్పబడి మునుపు చెప్పినటువంటి సౌభరి అనే మహాముని ప్రజాపత్య విధిలో వివాహం చేసుకున్నాడు. అప్పుడు దిలీపుడంటాడు, మునుపు షడ్గుణైశ్వర్య సంపన్నుడే సౌభరి మహర్షి 50 మందిని కన్యలను ఎందుకు పెళ్ళాడండి? ఆ వృత్తాంతం చెప్పండి. పూర్వం వశిష్ఠుడు చెప్తాడు, పూర్వకాలంలో కాంపిల్యమనే పట్టణంలో సమస్త వేదార్థాలు ఎదిగినవాడు, సకల ప్రాణులలో కృప ఉన్నవాడు, యోగాభ్యాసం చేత అక్కర గలవాడు, ఎప్పుడూ నియమాలను నిష్ఠలతో ఇచ్చ లేనివాడు సౌభరి
విషయ అంటే కోరికలు లేనివాడు అయిన సౌభరి అనే బ్రాహ్మణుడు. ఆయన మొదట చాంద్రాయణ వ్రతం చేసి తర్వాత సోమ ఉపవాస వ్రతాన్ని చేసి మాస ఉపవాస వ్రతాన్ని అవలంబి ఆ తర్వాత నేల రానిన పండుటాకులు మాత్రమే తింటూ తపస్సు చేసి తర్వాత ఆహారమే లేక నేళ్లలో 12 తపస్సు చాలా లోతై రమ్యమై ఒప్పేటువంటి ఆ సౌభరి తపస్సు చేస్తున్న సరస్సులోని నీటిలో శబరం అనే ఒక చేప అది అనేక రకాలైన చేపల గుంపులతో అన్ని చేపలకు రాజై అందమైన ఆకారంతో ప్రాణం పోయేటట్టుగా అతి వేగంగా రెక్కలు ఆడించి కొట్టుకుంటూ కొడుకులతో మనవళ్లతో పెళ్ళాలతో తండ్రి వంశం వాడు అయిన చుట్టాలతో తోబుట్టువులతో కూడి సుఖిస్తుండగా చూసి సౌభరి ఈ చేపపుత్రుడు పౌత్రుడు మొదలైన సంతాన సమృద్ధితో మెలగుతుండగా చూసి ఇలా మెలగాలనే కోరిక నాకు కూడా పుడుతోంది కనుక నేను కూడా అలాగే క్రీడిస్తాను. ఇప్పుడే నీళ్లలో నుండి లేచి బయటికి వచ్చి పెండి ఆడాలని తలంపు గలవాడే తన వికార వేషంతో మాంధాత అనే మహారాజు ఇంటికి పోగా ఆ మహారాజు ఇతడి రాక విని సింహాసనం నుండి లేచి ఎదురు వచ్చి అర్ఘ్యపచారించి ఉపచారాలతో పూజించి పీట వేసి కూర్చోబెట్టి అప్పుడు సౌభరి ఏమడిగాడు, రాజు ఏం చేశాడు రేపు.